నాయన నాయన శ్రీరామ కర్ణామృతం మొదటి భాగం 16/3/20 వచ్చేది శ్రీరామ నవమి కనుక ఇప్పటి నుంచే ప్రారంభిస్తాం. ఇది వావిళ్ళ వారి ప్రతిని అనుసరించి చేస్తాం. మంగళం భగవాన్ విష్ణుర్మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్షో మంగళం గరుడధ్వజ. దానికి తెలుగు శాత కూడా శ్రీరామున్ భవనాభిరామ్ ఘరా గాజీవయోవాప్తధామున్ సరం పరంధామున్ పావననా పాడిత మునీంద్రస్థో నీలాంబుద శ్యామున్ సన్నుతథో భారత్ భానుకులాగ్ధాంభోధి సోమన్ మహోద్ధామ ప్రాభవ దైత్యభీము నతను త్రామున్ మదిన్ కొల్చెదర్. ఆ శ్లోకానికి ఇది తెలుగు శ్లోకమే బాగుంది, తెలుగు కండి. తర్వాత అసలు మొదలొచ్చాయి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత విద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. కోసలాధీపతి అయినటువంటి మంచి గుణాలకు సముద్రుడైనటువంటి చక్రవర్తికి పుత్రుడైనటువంటి భూమి అంతా ఏలేటువంటి వేదాంతం చేత తెలియబడి మేఘంలాగా నల్లదైన దేహం కల ఋషుల చేత మోగింపబడే రూపం కలిగి పవిత్ర శీర్తి గల రాముడికి నమస్కారం శుభం. విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపదే భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం. పితృభక్తాయ సతతం భ్రాతృవి సహసీదయ నందితాఖిలలోకాయ రామచంద్రాయ మంగళం. విశ్వామిత్రుడికి మిక్కిలి ఇష్టడైనవాడు, జనకుల భాగ్యానికి పంట అయినవాడు, మంచి రూపం కలవాడు, తమ్ముళ్లతో సీతతో సంతోషింపచేసేవాడు, లోకాల ఏదేటువంటి రామచంద్ర ప్రభువుకు శోభమ్మగా. శక్తసాకేతవాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోదత్తాయ మంగళం. సౌమిత్రిణా చ జానక్యా చాపబాణాసిధారిణే తం సేవ్యాయ సదా భక్త్యా సా అనుజాయస్తు మంగళం. అయోధ్యా పట్టణాన్నివది చిత్రకూట పర్వతంలో విహరి సర్వాలకు సేవించదగిన ధీరోదాత్తుడై ధైర్యశాలి సీతాలక్ష్మణులతో కూడి ధనుర్బాణాలు ధరించిన భక్తి చేత సేవింపదగిన తమ్ముడితో లక్ష్మణుడితో కూడి రాముడికి శుభ. దండకారణ్యవాసాయ ఖండితామరజత్తవే గురుధ్ర రాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం. సాధనం శబరీదత్త ఫలమూలాభిలాషినే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్యుక్తాయ మంగళం. దండకారణ్యంలో ఉండేవాడు, రాక్షసులను చంపినవాడు, వాయువు మోక్షమిచ్చిన జటాయువుకు మోక్షమిచ్చినవాడు, శబరి ఇచ్చే పండ్లు చెంపలు భక్తులు తిన్నవాడు, భక్తులకు సులభుడైనట్టు సత్వగుణ ప్రధానుడైన రాముడికి శుభం. హనుమత్ సమవేతాయ హరీశాభీష్టదాయినే వాలి ప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం. శ్రీమతే రఘువీరాయ సేతు లంఘిత సింధవే జిత రాక్షసరాజాయ రణధీరాయ మంగళం. ఆంజనేయుడితో ఉన్నవాడు, సుగ్రీవుడికి ఇష్టం వచ్చినవాడు, వారిని సంహరించినవాడు, ధైర్యవంతుడైనట్టువాడు, రఘువంశానికి ప్రభువైనవాడు,
గట్టు చేత దాటబడిన సముద్రం కరిగినవాడు, జయించబడిన రావణాసురుడు కరిగి రాముడికి శుభం. అసాధ్య నగరీం దివ్యాం అభిషేకాభిషిక్తాయ సీతయా రాజాధిరాజాయ రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం. విభీషణ కృతే ప్రీత్యా విశ్వాభీష్టప్రదాయినే జానకీ ప్రాణనాథాయ సదా రమాయ మంగళం. మంచిది అయిన అయోధ్యలో ప్రవేశించి సీతతో పట్టాభిషిక్తుడై రాజులకు రాజై విభీషణులకు సంతోషం కలిగించి సీత ప్రియమైన వాడు అయిన రాముడికి శుభం. ఇందులో రామాయణ కథ అంతా వచ్చి ప్రథమ ఆశ్వాసంలోకి వచ్చి శ్రీరామం త్రిజగద్గురుం సురవరం సీతామనూనాయకం శ్యామాంగం శశికోట పూర్ణవదనం చంచత్కళాసౌస్తుభం సౌమ్యం సత్యగుణోత్తమం సరయూతీరేవ సంతం ప్రభుం త్రాతారం సకలార్థసిద్ధిసహితం వందే రఘూణాం పతిం. మూడు లోకాలకు గురు దేవతా శ్రేష్ఠుడై రాముడి పెరివిటి నల్ల శరీరం కలిగి కోటి చంద్రుల వంటి ముఖాలు కలిగి మంచి అందం కలిగి కౌస్తుభమనేటువంటి ఆ మడులు కలిగిన వాడు సత్యవ్రతుడై సరయూ నదీ తీరంలో నివసిస్తున్న ప్రభువును రక్షించేవాడు సర్వకార్య సిద్ధులతో కూడిన రఘువంశ మహారాజాధిపతి శ్రీరాముడికి నమస్కారం. శ్రీరాఘవం దశరథాత్మయమప్రమేయం సీతావతిం రఘుకులాన్వయరత్నదీపం అజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర శనాశకరం నమామి. రఘువంశ సంతానమై దశరథుడి పుత్రుడై ఇంతటి వాడని ప్రమాణం చెప్పడానికి వీల్లేనివాడు సీతకు భర్తయ్యి రఘురాజు యొక్క శ్రేష్టమైన వంశంలో రత్నదీపమై మోకాళ్ళ పర్యంతం చేతులు కరిగినట్టు పద్మపు రేఖలాగా విశాలమైన నేత్రాలు కల రాక్షస వంశ నాశనం చేసేడు రాముడికి నమస్తే. శ్రీరామం బలభైరి నీల చిపురం మేళాననం శ్యామలం కాకన్నాంతాయ లోచనం సురవరం కారుణ్యపాధూరి శోణాంభూరుగపాదపద్మయుగం క్షోణీతనూజాయతం రాజకుండలపాండగండ భాగయుగళం రమం పదాహం భజే. ఇంద్రనీలమాణిక్యాలవంటి నల్లని శరీరం కేశాలు కలవాడు, చిరునవ్వు మొగంతో ఉన్నవాడు, చామన ఛాయగా ఉన్నవాడు, చెవుల పర్యంతం వరకు విస్తరించిన కళ్ళున్నవాడు, దేవతా శ్రేష్ఠుడైనవాడు, దయాసముద్రుడైన ఎర్రని పద్మాల వంటి ధ్వజంతో కల సీతాదేవితో కూడి ప్రకాశిస్తే కుండలాలు గల గండ కుండలాలు గల రాముని ఎప్పుడూ కూడా సేవిస్తూ ఉంటాడు. శ్రీరామం జగదేక వీరమలం సీతామనోరంజనం కౌసల్యావలినందనం రఘుపతిం కాకుత్సవంసోద్భవం లోకానాం అభిరామమంగళ గణ వ్యాపార పారాయణం వందేహం జనఘోర పాప నికరధ్వంసం విభుం రాఘవం. జగత్తులో ప్రధాన వీరుడైనటువంటి నిర్మలమైన సీతాదేవి మనసు శాంతింపచేసేడు కౌసల్యాదేవికి జ్యేష్ఠపుత్రుడైనట్టు కకుత్సవంశంలో పుట్టినట్టు అందరికీ ఇష్టమైన శుభమైన గొప్ప కార్యాల మీద ఆసక్తుడై
మనుషులను భయం కోపట్టేటువంటి ప్రభువు శ్రీరాముడికి నమస్కరిస్తుంది. శ్రీరామం జగదీశ్వరం జనకిజాజ్ఞానిం జనానందనం జంతూనాం జననాం జనాతిహరణాం లోకేశ్వరం శాశ్వతం. ఆబాల్యాదిమునీశ్వరై పరివృతం జ్వజ్వల్యమానం తదా జంఘారం జమదగ్ని సూను హరణం ధ్యానానుకంపం భజే. శ్రీరాముడికి జగత్తులకు అధిపతి అయి సీతాదేవి భార్యగా కలి జనులను ఆనందింపజేసి ప్రాణులను పుట్టించడం మహర్షుల బాధలు పాలించేటువంటి వాడే లోకం అంటే రామరాజ్యమే కావాలి అని కోరుకునేటట్లుగా పరశురామ గర్వ అపహరణ చేసినటువంటి దయామూర్తి అయినటువంటి శ్రీరాముడికి శ్రీరామో రఘునాయకు రఘువరో రాజీవనేత్రాంచిదో రాజేంద్రో రఘుపుంగవో రఘుకులోత్తంసో రఘూణాం పది రామో రాక్షసనాశనో అమితబలో రాకేందు పూర్ణాన్ ఆయత్కింకిని కంకణాంకిత కరో రామ సదా పార్దునః. రఘువంశరాజులకు నాయకుడై రఘువంశ శ్రేష్ఠుడై పద్మాల వంటి నేత్రాలతో ఒప్పేటువంటి రాజశ్రేష్ఠుడైనటువంటి రాక్షస నాయకుడైన అమిత బలపరక్రమాలు కలిగి పూర్ణమ చంద్రికా సంపూర్ణమైన ముఖవలు కలిగి ప్రకాశిస్తున్న మువ్వరు గలగల కంకణాలచే అలంకరింపబడిన హస్తాలు కలిగిన రాముడు మమ్మల్ని ఎప్పుడూ శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్ర చంద్ర రఘువంశ సముద్ర చంద్ర సుగ్రీవనేత్ర యుగడోత్పల పూర్ణచంద్ర సీతామల కుముద చంద్ర నమోస్తుతే. దయకు స్థానమై రఘువంశ శ్రేష్ఠుడై రాజశ్రేష్ఠులకు చంద్రుడుగా రఘువంశమనే సముద్రానికి చంద్రుడైనట్టు సుగ్రీవుడి నేత్రద్వయాల పూర్ణ చంద్రుడైన సీత యొక్క మనస్సనే కలువల చంద్రుడైన ఓ శ్రీరామచంద్ర నీకు నమస్కారం. శ్రీరామం కరుణాకరం గుణనిధిం సీతాపతిం శాశ్వతం పారావార గభీరమభ్యనయనం ప్రవృద్ఘనశ్యావలం నారశ్రేష్ఠ వానరశ్రేష్టమనామయం విజయనం విశ్వప్రకాశాత్మనం ఘోరాది ప్రకరాధిజ ప్రహరణం కోదండరమం భజే. కాంతి చేత మనోహరుడైన దయకు స్థానమైన గుణాలకు నిధి అయిన సీతకు పెనిమిటి అయిన ఎప్పుడూ కూడా సముద్రంలాగా గంభీరంగా ఉన్న పద్మాల వంటి కళ్ళవల వర్షాకాల మేఘంలా నల్లనైన వీరులతో శ్రేష్ఠుడైనటువంటి జయం గల ప్రపంచాన్ని శోధింపజేసే భయంకర శత్రువులను ఎగ్గు కలిగించేటువంటి కోదండధారి శ్రీరాముణ్ణి నేను సేవిస్తాను. శ్రీరామచంద్రేతి సలక్ష్మణేతి నీలోత్పల శ్యామల కోమలేది అక్రోశయుక్తా స్వధునైవ జిహ్వా సీతాపదే రాఘవ రాఘవేతి. నా నాలుక ఇప్పుడే శ్రీరామచంద్ర లక్ష్మణుడితో కూడినవాడు, నల్లగా ఉండేవాడు, మృదువైనవాడు, సీతకు భక్త అయినవాడు,
రావా అని మొరతో కూడింది అగుగా. శ్రీరామచంద్రే రమతాం మనోమే రమాంగవామే విపదాంబికా విరామే చితారికామే రామే ప్రణతారి రామే గుణాభిరామే భువనైకరామే. వరసుగుణ లక్ష్మీదేవి ఎడమ భాగంలో కలిగి ఆపదలను పోగొట్టి శత్రువులని జయించేవాడు, నమస్కరించే శత్రువుల కలవాడు, గుణాలచే మనోహరమైన లోకాలకు మనోహరుడైన రాముడి నా మనస్సు ఆనందం. శ్రీరామచంద్ర రఘుపుంగవ రాజవర్య రాజేంద్ర రాజసురనాయక రాఘవేశ రాజాధిరాజ రఘునందన రామభద్ర దాసోమ్యహంచ భవత శరణోస్తిస్మి శరణాగతోస్మి. శ్రీరామచంద్ర రఘువంశశ్రేష్ఠ రాజశ్రేష్ఠ రాజరాజ దేవతల నేదేవాడ రాఘవేశ రాజులకు పైరాజు అయినవాడు, రఘువంశ రాజుల ఆనందింప చెయ్య కలవాడు రామభద్ర నేను నీ శరణార్థిని అన్నాడు. మిగతా రేపు.